అతను ఒక యాక్టర్. ఈజ్ అన్ యాక్టర్. ఈజ్ అన్ యాక్టర్. ఎస్ యువర్ రైట్. ఈజ్ అన్ యాక్టర్. యాక్టర్ నౌనే. సో బట్ ఏమవుతుంది అంటే నౌన్. కౌంటబుల్ నౌనే, ఒక యాక్టర్. కౌంటబుల్. బట్ ఇక్కడ ఒక యాక్టర్ 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 ఓవెల్ సౌండ్ చేస్తుంది. ఈజ్ అన్ ఓవల్ యాక్టర్. సౌండ్. ఓవెల్ సౌండ్. ఎస్ ఎస్. వి షుడ్ నో ఆల్ దీస్ థింగ్స్. మనకు తెలియాలి ఇవన్నీ. అతను ఒక గొప్ప యాక్టర్. ఈజ్ ఏ గ్రేట్ ఆర్టిస్ట్. గ్రేట్ యాక్టర్. గ్రేట్ యాక్టర్. ఈజ్ ఎ గ్రేట్ యాక్టర్. ఇప్పుడు ఈజ్ ఎ గ్రేట్ యాక్టర్. యాక్టర్ అన్నప్పుడు ఆన్ యాన్ అనేది యూజ్ చేశారు, ఓవెల్ సౌండ్ చేస్తుందని. సో మళ్ళీ ఇక్కడ ఇది ఏ అని ఎందుకు యూజ్ చేశారు సార్? మరి యాడ్జెక్టివ్ గ్రేట్ వచ్చింది కదా సార్. గ్రేట్ వచ్చింది యాడ్జెక్టివ్. ఇది గ్రేట్ అనేది గ్రేట్ కాన్స్టెంట్ యాడ్జెక్టివ్. చెప్పండి చెప్పండి. యువర్ సెయింగ్ సంథింగ్. గ్రేట్ కి గ్రేట్ కాన్సనెంట్స్ కదా సార్. ఎస్, కాన్సనెంట్ సౌండ్ చేస్తుంది. దో ఇట్ ఈస్ ఏ యాడ్జెక్టివ్, బట్ కాన్సనెంట్ సౌండ్ చేస్తుంది. అందుకే గ్రేట్ యాక్టర్, ఆ గ్రేట్ యాక్టర్. సో ఇది మొత్తం ఏమవుతుంది, ఇది ఒక నౌన్ అవుతుంది. సో దీన్ని మాడిఫై చేస్తుంది గ్రేట్ అనేది. యాక్టరే గ్రేట్ యాక్టర్. సో ఇది మొత్తం ఏమవుతుందంటే ఒక నౌన్ ఫ్రేజ్ అవుతుంది. నౌన్ ఫ్రేజ్. నౌన్ ఫ్రేజ్ ముందు మనం ఎక్స్పెక్ట్ చేయగలం డిటర్మినర్స్ వస్తాయి కదా సార్. నౌన్ ముందు, ఇది ఒక నౌన్ ముందు వచ్చింది డిటర్మినర్స్ అనేది. నౌన్ ఫ్రేజ్ ముందు వచ్చింది, ఇబ్బంది ఏం లేదు. అతను గ్రేట్. హీఈస్ ఎ గ్రేట్. హీఈస్ ఎ గ్రేట్. హీఈస్ ఎ గ్రేట్ సార్. ఏ కదా సార్, గ్రేట్. హీఈస్ గ్రేట్. ఏ ఉండదు. ఏ ఉండదు. ఎందుకు ఉండదు సార్? అతను మన స్టేట్ ఆఫ్ బీయింగ్ సార్. స్టేట్ ఆఫ్ బీయింగ్ లో అతను ఒక గ్రేట్ కాదు కదా, మామూలు గ్రేట్ అంతే. అతను అంటే గ్రేట్ ఏంటి అతను క్వాలిటీ. క్వాలిటీ అతని యొక్క క్వాలిటీ డిపెండ్ చేస్తుంది. యాడ్జెక్టివ్సే కదా. యాడ్జెక్టివ్ కదా గ్రేట్ అనేది. గ్రేట్ అనేది ఇక్కడ యాడ్జెక్టివ్స్. గ్రేట్ ముందు ఇది రావండి, డిటర్మినెంట్స్ రావు. యాడ్జెక్టివ్స్ ముందు యాడ్జెక్టివ్స్ ముందు డిటర్మినెంట్స్ రావు. అందుకని మీరు ఈజ్ ఏ గ్రేట్ అని చెప్పట్లా, హీఈస్ గ్రేట్ అంటున్నారు మీరు. ఈజ్ గ్రేట్ అంటున్నారు మీరు. అంటే మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది చూసారా. మాకు ఒక సమాచారం ఉంది. ఇట్ ఈస్ నాట్ ఏ స్టేట్ ఆఫ్ బీయింగ్ సెంటెన్స్ సార్, బట్ యాక్చువల్గా రాసాం. ఇది స్టేట్ ఆఫ్ పొజిషన్. వీ హ్యావ్ ఒక సమాచారం. ఇన్ఫర్మేషన్. సమాచారం అన్నాం కదా. సమాచారం. ఇన్ఫర్మేషన్ అంటే యాన వస్తుంది. ఇన్ఫర్మేషన్ ఎందుకు వస్తుంది యాన్ సార్? ఇది ఓవెల్ సౌండ్ కదండి, స్టార్టింగ్ సౌండ్ చేస్తుంది. అనేది ఇన్ఫర్మేషన్ చేస్తుంది కాబట్టి సౌండ్ మనం ఇన్ఫర్మేషన్. అది ఒకటి తప్పుడు సమాచారం. అది ఒక ఫాల్స్ ఇన్ఫర్మేషన్. దట్ ఈస్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఆర్ రాంగ్ ఇన్ఫర్మేషన్ కూడా చెప్పొచ్చు కదా. రాంగ్ ఇన్ఫర్మేషన్. ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఆర్ రాంగ్ ఇన్ఫర్మేషన్. ఫాల్స్ అనేది ఏమవుతుంది అంటే సార్ అబద్ధం. ఫాల్స్ అంటే అబద్ధం, మీనింగ్ అబద్ధం వస్తుంది. రాంగ్ అంటే తప్పుడు. రైట్, రాంగ్, ట్రూ, ఫాల్స్. ఫాల్స్ అంటే రాయకూడదు. తప్పుడు సమాచారం అన్నాం కాబట్టి అది రాయొచ్చు. వంటగదిలో ఒక కాఫీ కప్పు ఉంది.
వంటగదిలో there is a coffee cup there is a coffee cup at the kitchen. కాఫీ కప్ కాఫీ కప్ At the kitchen. అట్ ద కిచెన్ అంటున్నారా? At the kitchen. అట్ ద కిచెన్ అంటే కిచెన్ బయట ఉంటుంది సార్ ఇది? In the kitchen. In the kitchen. అట్ ద కిచెన్ అని చెప్పకూడదు, ఎందుకంటే వద్ద అని కాదు కదండి, గదిలో. ఓకే సార్. అలాగే ఉంటుంది. బట్ ఏంటంటే మీనింగ్ అలాగే ఉంటుంది. దీంటి తెలుగులో మనం చెప్పేటప్పుడు అలాగే వస్తుంది, వద్ద లో అని చెప్తాం కదా. సో ఏంటి అంటే అట్కి ఇన్కి మనకి ఒక పాయింట్ చూపిస్తుంటుంది. అందుకే అట్ 1 o'clock, అట్ 2 o'clock, అట్ 3 o'clock. అలాగే ప్లేస్లో కూడా ఒక పాయింట్, ప్లేస్ అనేది ఒక పాయింట్. మనం వీఆర్ ఎట్ ది బస్ స్టాప్ అని చెప్తాం, అంతేనా సార్? వీఆర్ ఎట్ ది బస్ స్టాప్ అని చెప్తాం. బస్ స్టాప్ దగ్గర ఉన్న పాయింట్ ఆఫ్ ప్లేస్. వీఆర్ ఎట్ హోమ్ అంటాము. అంటే హోమ్ అనేది ఒక పాయింట్ ఒక లొకేషన్, పాయింట్ ఆఫ్ లొకేషన్, పాయింట్ ఆఫ్ ప్లేస్ అది. ఇప్పుడు మీరు స్ట్రీట్లో ఉన్నారనుకోండి సార్, సో వేర్ ఆర్ యూ అన్నారనుకోండి, సో ఐఎమ్ ఎట్ మై హోమ్ అని చెప్తారు. అంటే హోమ్ అనేది ఒక పాయింట్ దగ్గర ఉన్నారు మీరు, షాప్ దగ్గర ఉన్నారు. బట్ ఇన్ ద కిచెన్ అనేది, ఇన్ అనేది ఏంటంటే ఒక ఏరియాని చూపిస్తుంది, ఒక లిమిటెడ్ ఏరియా విచ్ ఈజ్ ఎన్క్లోజ్డ్ బై సంథింగ్. అంటే ఇప్పుడు మీరు ఎలా చెప్పాలంటే ఒక ప్లేస్ ఉంటుంది సార్, ఒక సెక్లూడెడ్ ప్లేస్ ఉంటుంది, దాని చుట్టూరు ప్రహరీ గోడలాగా ఉంటుంది. ఓకేనా సార్? ఒక ఏరియా ఉంటుంది, చుట్టూరు ప్రహరీ గోడలాగా ఉంటుంది, గోడలాగా ఉంటుంది. సో హౌస్ కూడా అంతే కదా, మనం ఉంటాము, చుట్టూరు గోడ ఉంటుంది కదా, విచ్ ఈజ్ ఎన్క్లోజ్డ్ బై సంథింగ్. బట్ దేర్ ఇస్ అది క్లోజ్డ్ ఏరియా. అంటే క్లోజ్ అయ్యి ఉంటుంది, పూర్తిగా అని కాదు, మనం మొత్తం క్లోజ్ అయ్యి ఉంది అని చెప్పాం. ఇప్పుడు ఏంటి అంటే ఇక్కడ పాయింట్, వీళ్ళు ఏం చెప్తారంటే ఎట్ అనేది చిన్న ప్లేసు, ఇన్ అనేది పెద్ద ప్లేస్ అంటారు. అలా ఏం కాదు సార్. ఇప్పుడు మీరు గ్లాస్ తీసుకున్నారనుకోండి, గ్లాస్లో ఒక ఏరియా ఉంటుంది, చిన్న ఏరియా ఉంటుంది, చుట్టూరు ఏముంటుంది, మళ్ళీ గ్లాస్ కవర్ అయి ఉంటుంది కదా సార్, గాజుతో కవర్ అయి ఉంటుంది, లోపల ఉండే చిన్న ఏరియానే. సో దేర్ ఈస్ అ వాటర్ ఇన్ ద గ్లాస్ అంటాము, ఇన్ ద గ్లాస్, షీ ఈజ్ ఇన్ ద కిచెన్ అంటాము. ఎందుకంటే ఒక ఏరియాలో, అది చిన్నదవనివ్వండి పెద్దదివనివ్వండి, సో ఒక ఏరియాలో, అందుకే ఇన్ అనేది యూజ్ చేస్తాం మనం. మీకు ప్రిపోజిషన్ చెప్పినప్పుడు ప్రిపోజిషన్ ఆఫ్ టైము, ప్రిపోజిషన్ ఆఫ్ ప్లేస్, ప్రిపోజిషన్ ఆఫ్ డైరెక్షన్స్ ప్రతిదీ మాట్లాడుకుంటాం సార్ మనం, ఏం ఇబ్బంది లేదు. సో ఇక్కడ పాయింట్ వచ్చింది కాబట్టి మీకు క్లారిఫై అవ్వాలని చెప్తున్నాను ఇదంతా. సో దేర్ ఈజ్ అ కప్ ఇన్ ద కిచెన్, బట్ దేర్ ఈజ్ ఇంకో డిస్కషన్ కూడా ఉంది సార్. ఏంటి అంటే ఇన్కిను అట్కి, ఇన్ వచ్చినప్పుడు ముందు బీ ఫామే రావాలి, ఎట్ వచ్చినప్పుడు వర్బ్ వచ్చిందని ఒక పెద్ద డిస్కషన్ నడుస్తుంది. కొంతమంది ఏంటంటే యూజ్ చేస్తున్నారు, సో అంత పర్టికులర్గా స్పోకెన్లో ఏమీ చూడరు. చెప్తాం, నేను డిస్కస్ చేసేటప్పుడు మొత్తం చెప్తాను. చూడండి, దేర్ ఈజ్ అ కప్ ఇన్ ద కిచెన్ అయిపోయింది. వంటగదిలో కాఫీ ఉంది. There is a coffee in the kitchen. There is coffee in the kitchen. In the kitchen. ఏ రాదా సార్ అది? రా సార్, కాఫీ కదండి. కాఫీ ఏమవుతుంది సార్? కాఫీ అది అన్కౌంటబుల్. అన్కౌంటబుల్ నౌన్ అది. కాఫీ వి కాంట్ కౌంట్ కాఫీ. అందుకే నేను ఇంటెన్షన్తో రాసింది సార్. అదిగోండి చూడండి, ఆ కాఫీ కప్పు కాబట్టి కాఫీ కప్పు అనేది కొద్ది అమౌంట్ ఇది ఉంటుంది కాబట్టి అది. అవునవును, కాఫీ కప్స్ చాలా ఉండొచ్చు, కాఫీ కప్స్ చాలా ఉండొచ్చు. కౌంటబుల్ నౌన్స్ ఉంటాయి కదా, కాఫీ కప్స్ ఉంటాయి కదా, అది కాఫీ కప్స్. అందుకనే ఇక్కడ ఏంటంటే ఇక్కడ కాఫీ అనేది ఏంటంటే అన్కౌంటబుల్ నౌన్, ఇది వి కాంట్ కౌంట్. అప్పుడు అన్కౌంటబుల్ నౌన్ ముందు డిటర్మినెన్స్ అనేది రావు కదా, రావు అస్సలు రావు. అన్కౌంటబుల్ నౌన్స్ ముందు డిటర్మినెన్స్ అనేవి రావు.
కొన్ని చోట్ల ఇండెఫినెట్ ఆర్టికల్స్ నేను చెప్పేది. ఇండెఫినెట్ ఆర్టికల్స్ రావు. డెఫినెట్ ఆర్టికల్ ఒకటి వస్తుంది, దా ఉంది కదా, అవును సార్. అది మనకు సిచ్యువేషన్ మనం కమ్ అక్రాస్ అయినప్పుడు మాట్లాడుకుందాం సార్. ఐ డోంట్ వాంట్ యూ టు అలాగే గెట్ సార్. కన్ఫ్యూజ్డ్. మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసేయాలనుకోవట్లేదు. ఓకే సార్. ఒక గొడవ, ఒక గోడకి సారీ ఒక గొడుగు గోడకి ఒక వేలాడుతూ ఉంది. ఒక గొడుగు there is a umbrella there is umbrella hanging దెర్ ఈస్ on the wall. దెర్ ఈస్ There is a umbrella. There is దెర్ ఈస్ an an umbrella hanging on హ్యాంగింగ్ wall. వేలాడుతుంది కదా సార్. దెర్ ఈస్ అన్ అంబ్రెల్లా హ్యాంగింగ్ on the wall. ఆన్ ది వాల్. ఇక్కడ ఏమి రాదా సార్? దేర్ ఈజ్ అన్ అంబ్రెల్లా హ్యాంగింగ్ ఆన్ ది వాల్ అంటున్నారా? గోడకి విత్ సార్, విత్ అంబ్రెల్లా హ్యాంగింగ్ విత్ దేర్తో అయితే స్టార్ట్ అవుతుంది ఇది. దేర్ స్టార్ట్ అవ్వదు, ఎందుకంటే ఒక గొడుగు అని చెప్తున్నాం. చూడండి, an umbrella umbrella is hanging on the wall అని చెప్తారా? on the wall అంటారు సార్. on the wall. an umbrella is hanging on the wall. లేకపోతే నేను ఎలాగైనా చెప్పచ్చు సార్. against the wall అంటే అగేనెస్ట్, ఇప్పుడు దానికి అంటుకునే ఉంటుంది కదా సార్ గోడకి. అవును సార్. ఇప్పుడు మనకి ఏమైనా పిన్నికి ఏమైనా తగిలిచ్చాం అనుకోండి గోడకి, దానికి అంటుకునే ఉంటుంది కదా, వేలాడుతూ ఉంటుంది. ఇక్కడ మీకు క్లారిఫై ఇవ్వాల్సింది దేర్ ఎందుకు రాలేదు అనేది ఇవ్వాలి, ఈజ్ హ్యాంగింగ్ అనేది ఏంటి అనేది ఇవ్వాలి. మీకు ఇక్కడ క్లారిటీ అనేది ఉండాలి. చూడండి, ఒకటి